स्मरेत् पुण्डरीकाक्षं सभाह्याभ्यन्तः शुचिः पुण्डरीकाक्ष 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 नीलकल्लकत्कोण्ड आचम्यः नेत्राचम्यः केशवाय नमः नारायणाय नमः माधवाय नमः नीलवासं सूचि उत्तिष्ठन्तु प्रविशाचाः एते भव्यभारकाः एतेषामविरोधेन ब्रह्म कर्मधमारभेत् प्राणायामे विनियोगः ओं भूः ओं भवः ओं सवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमापो ज्योतिरसोमतं ब्रह्मभूः परमेश्वरप्रीत्यर्थं शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णुनाथाय वर्तमानस्याद्य ब्रह्मणः द्वितीयप्राराध्ये श्वेतवराहकल्पे वैवस्वरमणमन्तरे कलुगे ब्रह्मपादिजम्बूद्वीपे भारतवर्षे व्रतखण्डे मिरोह दक्षिणदिग्भागे शैलस्य वायुव्यप्रदेशे कृष्णा गोदावरियोः जनेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अंदरू अस्मिन् अनुकोंडि वर्तमान व्यावहारिक चांद्रमानेन स्वस्ति श्री विश्वावसनाम संवत्सरे उत्तरायणे शिशिऋतौ फाल्गुनमासे शुक्लपक्षे एकादशीम्यां मध्यवासरे भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं రంగా పూజాఖ్యం కర్మ కరిష్యే ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు మా సర్పంచ్ సాబ్ తెలుసు ఏకాదశి ఆరుద్ర నక్షత్రం శివుని నక్షత్రం అంట శివుని యొక్క శిరస్సు పైన గంగ ఉంటుందంట అలాంటి గంగ ఇప్పుడు మనందరి గురించి రైతులందరి గురించి తెప్పించిండు ఇన్ని రోజులు ఎవరు తెలియదు అసలు యాక్చువల్గా అక్కడ గట్టగట్టు అది అంతే భగవంతుడి యొక్క నిర్ణయం అట్లా చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ ఇప్పుడు మనందరం కలిసి గంగా పూజ చేయడం అందరూ మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ శ్రీ గురుభ్యో నమః నమస్కారం చేయండి నీళ్ళని చూసి నమస్కారం చేయండి చెప్పాలి చెప్పొస్తే ఇప్పుడు నేను చెప్పేస్తాను గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఓం గంగా మాతా కీ గంగా మాతా కీ రెండు పూలు వేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం అవుతుంది ముట్టుకుందని పెట్టి శ్రీ ఛాయా ఉషాదేవి సవితు సూర్యనారాయణ స్వామినే నమః ఇదమర్ఘ్యం అట్లా 3 సార్లు శ్రీ ఛాయా ఉషాదేవి సవితు సూర్యనారాయణ స్వామినే నమః ఇదమర్ఘ్యం మళ్ళీ ఒకసారి 3 సార్లు శ్రీ ఛాయా ఉషాదేవి సవితు సూర్యనారాయణ స్వామినే నమః ఇదమర్ఘ్యం ఆవో జనయథా జనః అందరికీ నమస్కారం. ఇలంతకుంట గ్రామ మండల పరిసర ప్రజలకు మరియు రైతులందరికీ కూడా నమస్కారం. వేసంగి పంటకు నీరందించాల ఉద్దేశంతో రైతులందరూ కూడా మమ్మల్ని సంప్రదించగానే మేమందరం కూడా మన మానకొండ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు డాక్టర్ కవంప సత్యనారాయణ గారికి మా యొక్క రైతుల యొక్క బాధను చెప్పగానే వారు వెంటనే స్పందించి మన మిడ్మానర్ యొక్క అనుసంధానమైన అన్నపూర్ణ ప్రాజెక్టు యొక్క సర్పంచ్ గేట్ లాబట్టి ఈరోజు ఇలంతకుంట వాగులోకి వాటర్ వచ్చే విధంగా నీళ్ళు వచ్చే విధంగా చేయడం ద్వారా మా అందరికి కూడా ఆనందమైంది. రైతులందరి ముఖాల్లో కానీ కళ్ళల్లో కానీ అందరికీ కూడా ఆనందమైంది. ఎందుకంటే వేసంగి పంట అనేది రైతులందరికీ చాలా కీలకమైనది ఈ దశ లోపల. ఎందుకంటే పొట్ట దిశలో ఉంటుంది ఇప్పుడు వరంతా కూడా. ఈ విషయాన్ని చెప్పగానే వారు స్పందించి మా అందరికి కూడా ఇట్టి అవకాశం ఇచ్చి నీరు అందించినందుకు వారికి, మా ఎమ్మెల్యే గారికి మరియు ఇరిగేషన్ అధికారుల గారికి అందరికి కూడా మేమందరం కూడా మా ఇలంతకుంట గ్రామం తరఫున మరియు పరిసర గ్రామ ప్రజల తరఫున అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.